కాంగ్రెస్ పార్టీ చాలా అరాచకాలు చేస్తుంది. పొద్దునుంచి మద్యం కానీ డబ్బు కానీ యథేచ్ఛగా పంపుతున్నారు, ఓటర్లను భయపెడుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మనతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉన్నారు. ఏంటి మేడం, నిజంగానే ఓటర్లను ప్రలోభ పెడుతున్నారా, బెదిరిస్తున్నారా, ఏం చెప్తారు అసలు? ప్రలోభ పెడుతున్నారు, భయపెడుతున్నారు, భయాందోళనకు గురి చేస్తున్నారు. డబుల్ బెడ్రూము తీసేస్తాము, మీకుంటే 2000 ఉంటే అవి కట్ చేపిచ్చేస్తాము, ఆశా వర్కర్లని జాబ్ తీసేస్తాము, రేపు చెప్తాం మీరు ఓటు వేయకపోతే మీ పని అని బెదిరిస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడే నేను వచ్చే ముందే ఒక అమ్మాయి వచ్చింది, కరెంటు బిల్లు తీసుకురమ్మని పంపించారు. కరెంటు బిల్లు అవసరమా ఒక ఓటర్కి? అవసరం లేదు కదా, మరి ఎందుకు పంపించారు? వెనక్కి ఇట్లా హింసిస్తున్నారు. ఏదో ఒక వంక చెప్పి వాళ్ళకి ఓటు వేయరు అనుకున్న వాళ్ళని ఇట్లా పంపించేస్తున్నారు. ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి ఫేవర్ అనుకున్న వాళ్ళని తీసుకెళ్తున్నారు. చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కూడా తిరుగుతున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. నిజంగా అట్లా సిచ్యువేషన్ ఉందా? గ్రౌండ్లో డబ్బులు పంచుతున్నారా? మీరు బిర్యానీలో కూడా డబ్బులు పంచుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడే జరుగుతుంది అది. పక్క గల్లీలో, నేను వెళ్ళిన గల్లీలోనే మమ్మల్ని చూసి పారిపోయారు. పక్క గల్లీలో డబ్బులు పంచుతా కవర్లు వదిలేసి ఆ ఓటర్ లిస్ట్ కూడా అక్కడ పడేసి పారిపోయారు. ఆటో అబ్బాయి కూడా పారిపోయాడు. ఆడ దగ్గర కూడా లిస్టు డబ్బులు ఉన్నాయి. అంత అవసరం ఏంటి? అంత దౌర్భాగ్యం ఏంటి? ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇన్ని సంవత్సరాల్లో ఓటు జరిగింది కానీ ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గోపీనాథ్ గారు ఎమ్మటుండి నేను చూశాను ఇన్ని సంవత్సరాల నుంచి, కానీ ఎప్పుడూ ఇలాంటి చూడాల. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ స్టేట్లో ఇట్లా జరగటం. ఇన్ని బై ఎలక్షన్ జరిగినాయి కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. ఫస్ట్ టైం ఇది. చాలా చోట్ల జరిగినాయి కదా బై ఎలక్షన్స్, కానీ అక్కడ కూడా ఏమీ జరగంది. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అంటే ఒక రౌడీయిజానికి ఇచ్చి రౌడీయిజంగా తయారైంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. ఎంత హాయిగా పద్ధతిగా సుఖంగా ఉండేవాళ్ళు జనాలు, హాయిగా ఎంజాయ్ చేస్తా అంత భయపడుతున్నారు ఇవాళ. అంటే ఎలక్షన్ కమిషన్ చెప్తుంది చాలా ఫ్రీ అండ్ ఫెయిర్గా మేము ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా మరి గ్రౌండ్లో ఆ పరిస్థితి ఉందా లేదా? అధిష్టానం ఉన్నప్పుడు ఎవరమైనా అట్లాగే ఉంటాము. నిజం చెప్పలేం కదా, రేపు నాకేమవుతుందని భయం ఉంటుందిగా ప్రతి ఒక్కళ్ళకి. నాది నేనెందుకు పాడు చేసుకోవాలని ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరు చెప్తున్నారు అట్లా? ఇప్పుడు మీరున్నారు, మీ జాబ్ పోదా మీరు బయటకు వస్తే? ఇప్పుడు అట్లా భయపడే కదా ప్రజలు బయటికి రావట్లేదు, రేపేం చేస్తాడా అని. అంటే పొద్దున్నుంచి కూడా చాలా వరకు పోలింగ్ చూస్తుంటే చాలా వరకు పోలింగ్ బూతులు ఖాళీగా ఉంటున్న పరిస్థితి. నిజంగా అటువంటి బెదిరింపులకు భయపడి ఓటర్లు రావట్లేదా ఏంటి? అసలు ఎట్లా బెదిరిస్తున్నారు? ఓటర్లకు ఏమని చెప్పి బెదిరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అదే మీకు ఇప్పుడు చెప్పాగా నేను, బయటకు వచ్చి ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి. వెయ్యని పక్షంలో రేపు మనం తెలుస్తుంది దాంట్లో వేసింది లేనిది. అందుకనే నీకు డబ్బులు ఇచ్చా ఇవాళ నేను, నువ్వు ఓటు వేయలేదు, రేపు వచ్చి ఇంటి మీద పడతాడు. పడడా? ఇంత చేసినాడు, ఇంటి మీద పడ్డా వెళ్ళి ఎట్లాగో హింసిస్తాడు వాళ్ళని. వాళ్ళకి ఆ భయము ఉంది. బయటకు వచ్చి ఓటు వేస్తే నాకే వేయాలి, వేరే ఎక్కడ వేయకూడదు వేరే పార్టీకి. జనాలను భయపెడుతున్నారు ఇట్లా. ఆ బిర్యానీ ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లో పెట్టిస్తున్నాడు అంటే నీకు నేను డబ్బులు ఇచ్చా కాబట్టి నువ్వు నాకు ఓటు వేయాలి. మేడం ఇంకా చివరి 4 గంటలే ఉంది, ఎట్లా చెప్తున్నారు ఓటర్లకు? లాస్ట్ అప్పీల్ ఏం చేస్తున్నారు? ప్రతి ఓటరు బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి, దయచేసి ఓటు వేయండి. ఖచ్చితంగా పొద్దు నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు సంబంధించి చాలా వరకు కంప్లైంట్స్ ఇస్తున్నారు. అటు ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ పట్టించుకోవట్లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఓటర్లు భయపెడుతున్నారు. ఓట్లు కనుక బీఆర్ఎస్ పార్టీకి వేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పథకాలన్నీ ఆఫ్ చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. దాదాపు చాలా వరకు నన్ను కూడా పోలింగ్ బూతులకి వెళ్ళనివ్వలేదు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ గుండాలు నా కారు వెనకాల, కాన్వాయ్ వెనకాల వందలాది మంది నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫాలో అవుతున్నారని చెప్పేసి నన్ను మహిళగా కూడా చూడకుండా చాలా వరకు దుర్భాషలాడిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బెదిరింపులకు భయపడకండి, ఓటు హక్కును వినియోగించుకోండి. ఎందుకంటే ఇప్పుడే ఇలా ఉంటే ఒకవేళ గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు భయపడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా ఎవరికి భయపడద్దు, మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలని చెప్పేసి మాగంటి సునీత కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.